మొత్తానికి నాకొక పని దొరికింది. అట్లాంటిస్కి రాజునై ఈ సముద్రంలో జీవించే అనేక జాతుల్లోని జీవాలు ఈ ప్రదేశాన్ని తమ ఇల్లుగా భావిస్తాయి. అయితే వాళ్ళు నన్ను ఇష్టపడతారని కాదు. నేను ఆక్వామ్యాన్ని చంపి అతను ప్రేమించే ప్రతిదీ నాశనం చేస్తాను. అతని కుటుంబాన్ని చంపుతాను. అతని రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తాను. అతన్ని నాపి తీరాలి, లేదా ప్రపంచం నాశనం కావడం తప్పదు. మనకి సహాయం చేసేవాళ్ళెవరో నాకు బాగా తెలుసు. ఓ నాయనాయ్, చాలా మొరటగా ఉన్నావే. వాళ్ళే చేసావు తమ్ముడు. హైఫై ఇవ్వు. తమ్ముడు అని పిలవకు. నువ్వు ఇది జరగనిచ్చావంటే నమ్మలేకపోతున్నా. ఈ పళ్ళంటేనే నాకెక్కడో కాదు. రాజు అనేవాడు వంతెనలా నిలబడతాడు కదా. తిల్లా పడతాడు కూడా. ఈ సంవత్సరం మనం మాంటాని కనిపెట్టాలి. బాగా మారాడు కదా, ముందు కన్నా బలంగా తయారయ్యాడు. ఇదొక క్షుద్ర త్రిశూలం. ఆక్లెన్స్ రాజు కాలంలో 7 రాజ్యాలుండేవి. అయితే వారందరి పట్ల ఆ త్రిశూలం శాపమైంది. ఆ త్రిశూలంలోని క్షుద్రశక్తి వ్యాపిస్తుంది. ఆ వంశాన్ని అంతం చేయాలనుకుంటున్నాడు. ఒక రాజు మనల్ని నడిపిస్తాడు. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. అయినా మన పిల్లల్ని నమ్మకం లేని లోకంలో వదిలేలేం. నువ్వు నేననుకున్నంత అసమర్థుడివి కావు. నువ్వు నడిపిస్తే 7 రాజ్యాలు నిన్ను అనుసరిస్తాయి. ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ కేవలం మీ థియేటర్లలో